ఎందుకంటే చెట్టు మనది, పుట్ట మనది, భూమి మనదిరా, మట్టి నుండి మణులు తీసే రైతు సోదర, కొండగొట్టి చెట్టు నరికి సాగు చేసినావురా, నీది రక్తముతో భూమి తడిపినావురా, నీది చెమట సారముతో బంజరైన పండునురా, అట్టి నీకు తిండి కొరత ఎందుకొచ్చినట్లురా. వెంటనే ఈ కవిత నాకు గుర్తుకు రావటం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యకి సజీవ నిదర్శనం అని చెప్పి మనం అందరం గమనించాలి. సాధారణంగా ఎందరో చెప్తూ ఉంటారు, రైతులు అసంఘటితంగా ఉన్నటువంటి సందర్భంలో వారికి న్యాయం చేయించుకునే స్థాయిలో రైతులు ఉండరు అని చెప్పి అనేక సందర్భాల్లో పెద్దలు చాలామంది చెప్తున్నటువంటి మాట. కానీ ఇవాళ ఆ రకంగా అసంఘటితంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా సంఘటితం అవ్వాల్సినటువంటి పరిస్థితి, అవసరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి మనం అందరం గమనించవలసినటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రంలో రైతు కంటక పాలనని మనం అందరం కూడా చూస్తున్నాం. నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు ఎందరో చాలా చక్కగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే మనం చూస్తున్నామో వాటన్నిటి గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాడు పదే పదే వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, విత్తనం నాటిన దగ్గర నుండి ఉత్పత్తిని మార్కెట్లో అమ్ముకునే వరకు రైతుని చెయ్యి పట్టి మేము నడిపిస్తాము అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి చూసినట్లయితే, ఇందాక సోదరులు చెప్పారు, రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 3వ స్థానంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు 98.3% రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారని చెప్పి అనేక సర్వేలు చెప్పినటువంటి సత్యం. కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నదని చెప్పి సర్వేలు నివేదిస్తున్నటువంటి విషయం. ఇవాళ సగటున ప్రతి రైతు కుటుంబం మీద కూడా 2.5 లక్షల అప్పు భారం ఉన్నది అని చెప్పి సర్వేలు వెల్లడిస్తున్నటువంటి విషయం. మరి రైతుల్ని ఆదుకోవడానికి పదే పదే మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతులకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రైతుల పట్ల వ్యవసాయ క్షేత్రంపై మీకు ఆ రకమైనటువంటి గౌరవం ఉన్నట్లయితే ఇవాళ ఇంతటి నైరాశ్యంలో రైతులందరూ కూడా ఎందుకు కూరుకుపోయారు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ ఉత్పత్తి ఎందుకు పతనం అవుతుంది అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. ఇది మేము చెప్పినటువంటి లెక్క కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ప్రకారమే పశు సంవర్ధకం ఏదైతే ఉందో దానిలో 7% తగ్గిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి, నివేదికలు చెప్తున్నాయి. అదేవిధంగా హార్టికల్చర్ ఏదైతే ఉందో దానిలో 6.3% ఉత్పాదకత తగ్గిపోయిందని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. ఆక్వా రంగం ఏదైతే ఉందో మరీ దౌర్భాగ్యం, 19% తగ్గిపోయిందని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. ఇది మేము చెప్పిన లెక్క కాదు, స్వయంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క. మరి ఆ స్థాయిలో ఇవాళ వ్యవసాయ రంగం ఉత్పాదకత తగ్గిపోయి నైరాశ్యంలో కూరుకుపోతూ ఉంటే మీది ఏ రకంగా రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో మేము ఏదైతే మేనిఫెస్టో అంటే ఘోషణాపత్రం ఏదైతే ఉంటుందో దాన్ని మేము బైబిల్ కంటే పవిత్రంగా, ఖురాన్ కంటే పవిత్రంగా, భగవద్గీత కంటే పవిత్రంగా మేము భావిస్తాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ బైబిల్ని కావచ్చు, ఖురాన్ని కావచ్చు, భగవద్గీతను కావచ్చు అవమానించలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న.
మీరు మేనిఫెస్టోలో ఏమి వాగ్దానాలు చేశారు రైతులకి? మీరు ఆనాడు చెప్పిన విషయం ఏమిటంటే, మేము రైతులకి ఏదైతే రైతులు పండించుకుంటున్నారు దగ్గర దగ్గర 30% వారు కోల్పోతున్నటువంటి సందర్భంలో మార్కెట్కి తీసుకుని వెళ్తున్నటువంటి నేపథ్యంలో మేము ప్రతి జిల్లాలో కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ మేము నిర్మాణం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో వారు వాగ్దానం చేయడం జరిగింది.